హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. వరుస పెట్టి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీస్ చేస్తూ కూడా రెగ్యులర్గా ప్రేక్షకులను అలరిస్తూ ఉన్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే శ్రీ విష్ణు పేరు చెప్పచ్చు. ఇటీవల సామాజిక మన ఎంత పెద్ద హిట్ మనకు తెలియదు కాదు. స్టోరీస్ డెసిషన్ తీసుకోవడంలో కానీ అంటే ఎంపికలో కానీ ఒక స్పెషాలిటీ చూపిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు. అలా విభిన్నమైన చిత్రాలు, విలక్షణమైన నటనలతో, పాత్రలతో ఆడియన్స్ ముందుకు వచ్చేటువంటి ఈ వర్స్టైల్ హీరో చాలా కాలం తర్వాత రీసెంట్గా నేను చెప్పినట్టు సామాజిక అనే ఫుల్ లెంగ్త్ కామెడీ మూవీతో సక్సెస్ని అందుకున్నారు. అయితే శ్రీ విష్ణు ఒక చిత్రం తర్వాత మరో చిత్రం స్పీడ్గా అనౌన్స్ చేసేసి మంచి డిఫరెంట్ టైటిల్స్ కూడా పెడుతూ ఉంటారు. సామాజిక రిలీజ్ అయ్యి 2 నెలలు అయిపోయింది, కానీ ఇంకా తన కొత్త చిత్రం ప్రకటించలేదు. ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు అండ్ మూవీ లవర్స్ అందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు ఏ మూవీ వస్తుంది అని. దీంతో ఎలాంటి సినిమా వస్తుందో అనేటువంటి ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా అనుకుంటున్నారు. అయితే తాజాగా ఆయన కొత్త మూవీ గురించి ఒక గాసిప్ బయటకు వచ్చింది. ఈ వార్త ఏంటంటే శ్రీ విష్ణుకు బంపర్ ఆఫర్ తగిలినట్లుగా సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ అయినటువంటి మైత్రి మూవీస్ మేకర్స్ శ్రీ విష్ణుతో ఓ మంచి మూవీ ప్లానింగ్ చేస్తున్నట్లుగా ఇండస్ట్రీ నుంచి టాక్. ఓ భారీ బడ్జెట్ చిత్రం చేయాలని ఆల్రెడీ మంచి ప్లానింగ్ కూడా సిద్ధం చేస్తున్నట్లుగా తెలిసింది. శ్రీ విష్ణు కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్గా దీన్ని రూపొందించబోతున్నారని టాక్. ప్రస్తుతానికి చర్చలు కూడా జరుగుతున్నాయని అంటున్నారు. అయితే డైరెక్టర్ ఎవరనేది మాత్రం తెలియలేదు. ఒకవేళ ఈ ప్రచారం కనుక అంటే ఈ పబ్లిసిటీ నిజమైతే అసలు ఆ స్టోరీ ఎలా ఉంటుంది, అందులో శ్రీ విష్ణు పాత్ర ఎలా ఉండబోతోంది అనేటువంటి ఆసక్తి అయితే సర్వత్రా ఏర్పడింది. ఎందుకంటే శ్రీ విష్ణు ఇప్పటికే ఎన్నెన్నో ప్రయోగాలు చేసి డిఫరెంట్ పాత్రలన్నీ పోషించారు. చూడాలి మరి ఈసారి శ్రీ విష్ణు ఎలాంటి రోల్, ఎలాంటి కథ ఆడియన్స్ని అలరిస్తారో, లేకపోతే శ్రీ విష్ణు చివరి సినిమా సామాజిక వర్గం మనం చెప్పుకున్నాం. ఆయన కెరీర్లోనే చాలా కాలం తర్వాత దాదాపుగా బిగ్గెస్ట్ హిట్ అందుకున్నటువంటి సంగతి కూడా మనకు తెలిసిందే. ఫస్ట్లో మొదట ఎటువంటి బజ్ లేకుండా వచ్చిన ఈ మూవీ మౌత్ టాక్తో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లో క్యూలు కట్టారు. దీంతో శ్రీ విష్ణు గిరాకీ కూడా పెరిగింది. అందుకే మైత్రి మూవీ మేకర్స్ ఆయనతో సినిమా చేయడానికి రెడీ అయినట్లుగా మనకు అర్థమవుతోంది. ఏదైనా ఈ మూవీ ఒక భారీ బడ్జెట్ మూవీ అని చెప్తూ ఉన్నారు.